హాయ్ అండి, హలో అండి. ఇవన్నైతే కార్తీక సోమవారం కదా. కార్తీక సోమవారం కానీ మంచి రోజు ఈరోజు కార్తీక సోమవారం. నేనైతే పూజ అయితే చేస్తున్నా. పూజ అయితే మొదలుపెట్టిన నేను చూడండి. ఉసిరికాయ దీపం అయితే పెడదామని అయితే నేను ఉసిరికాయలు అయితే తీసుకొని అయితే వాటిని కట్ చేసి ఇవాళ ఎవడాల రాజన్న రోజు కదా. అందు గురించి ఉసిరికాయ దీపం మాత్రం రాజన్న ముందర పెడితే మాత్రం మంచి జరుగుతుందని అయితే మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. టంబలపాకలు అయితే 2 టంబలపాకలు అయితే తీసుకొని వాటికి అయితే పసుపు కుంకుమ అయితే వేసిన, దేవుని ముందర పెట్టి వేసి పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం గింజలు వేసి నేనైతే ఉసిరికాయలకైతే బొట్టు పసుపు కుంకుమ అయితే ఉసిరికాయలకు పెడుతున్నా. చూడండి, పెట్టి మాత్రం వాటికి మంచిగా వత్తులు వేయాలి. వాటి మీద మంచిగా నెయ్యిల మనము నానేసుకుంటాం కదా వత్తులు, నెయ్యిలో నానేసుకున్న వత్తులు అయితే వాటి మీద పెట్టాలి. చూడండి, ఈరోజు మంచి రోజు కార్తీక మాసం సోమవారం కాబట్టి ఉసిరికాయ దీపం ముట్టిస్తే మాత్రం మంచి జరుగుతుందని అయితే మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. అందు గురించి నేను నెయ్యిలో నానబెట్టిన వత్తులు అయితే పెట్టేసిన ఉసిరికాయల మీద. ఆ ఉసిరికాయలకు కూడా బొట్టు అయితే పెట్టేసిన. ఇక మన దీపారాధన అయితే నేను చేస్తున్నా. చూడండి, నేను ఈరోజు సోమవారం కదా, ఇంకా సోమవారం కాబట్టి నేనైతే పారిజాతం పువ్వులను పత్తిరి ఆకు ఉంటుంది చూడండి, 3 ఆకులది పత్తిరిలు ఏమంటారు దాన్ని, నాకు గుర్తుకొస్తలేదు టైంకు. అదైతే నేనైతే అక్కడికి పోయి ఎంకులాడికి వచ్చి అయితే ఇలా దేవునికి పెట్టాలని అయితే మనస్ఫూర్తిగా అనుకొని అయితే ఎంత దూరం పోయి అయితే నేను తెంపకొచ్చిన ఆకును పారిజాతం పువ్వులు అయితే తెంపకొచ్చిన. రాజన్నకు బాగా అంటే బాగా ఇష్టము. ఆ ఒక్క ఆకుని ఈ పువ్వులు పెడితే చాలు, ఆయనకి ఏది పెట్టుడు అవసరం లేదు, అంత ఇష్టం ఆ దేవునికి అయితే. అందు గురించి నేను పారిజాతం పూలను పత్తిరి ఆకు అయితే తెంపుకొచ్చి ఇగో మంచిగా దీపాలు ముట్టించిన. ఉసిరి దీపాలు అయితే దేవుని ముందటనే ముట్టించిన, రాజన్న ముందట, ఆయనకి ఇష్టం కాబట్టి. చూడండి, ఈరోజైతే కార్తీక సోమవారం కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. అందరికీ మంచి జరగాలి, మాకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. నేను ఎవరికని కాదు, అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. మీరు కూడా దేవుని దగ్గరనైతే ఆశీర్వాదాలు తీసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియోలు అయితే ఎవరు చూస్తలేరు. చూడండి, నేను మంచి వీడియోలే పెడుతున్నా కదా, మామూలుగా పెడతలేను కదా. చూడండి, మీరు నవ్వుకునే వీడియోలు అయితే నేను పెడతాను కదా. నాకు ఎందుకంటే ఆ వీడియోలు పెట్టి చూసుకుంటే నాకు ఒక మనిషి అంత అన్నది నాకు ఇలా దొరుకుతుంది. అందు గురించి ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు, మనం మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. సంతోషంగా సంబరంగా ఉండాలి, ఎప్పటికీ ఇంట్లో నవ్వుకుంటా తుల్లుకుంటూ ఉండాలి. మూతి మార్చుకొని ముక్కు మార్చుకొని అట్లాంటి పనులు చేయొద్దు. ఆడవాళ్ళం మంచిగా ఇంట్లో నవ్వుకుంటూ తుల్లుకుంటుంటేనే ఆ దేవుడు కూడా మనను చల్లగా చూస్తాడు, మన వాళ్ళని కూడా చల్లగా చూస్తాడు. ఇక మీరు కూడా అందరైతే చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా మీరు కూడా మా దేవుని కన్నైతే మొక్కుకోండి. మీరు అందరు బాగుండాలని అయితే నేను కోరుకున్నా. నేను ఒక్కదాన్నే బాగుండాలి కదా, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. కానీ మనం ఒక్కరి కోసం అయితే ఎప్పుడు మొక్కుకోవద్దు, అందరు బాగుండాలని అయితే మొక్కుకోవాలి. ఇక నేనైతే చూడు, ఈరోజైతే ఎంత సంతోషం అంటే అంత సంతోషం, నాకు పట్టలేని సంతోషం అనిపించింది. దేవునికి ఉసిరికాయ దీపం పెట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో లేట్ అయినా కానీ మనస్ఫూర్తిగా చేసుకున్నాను నేను పూజ. మీరు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.